శ్వేత మా ఊర్లో ఉండగా ఒక గొడవ జరిగిందండి. అందుకే శ్వేతనంత దూరంగా ఉంచుతున్నాం. ఆ గొడవ ఏంటో కాస్త వివరంగా చెప్తారా? చెప్తాను సార్. శ్వేత డిగ్రీలో ఉండగా ఒక బైక్ మెకానిక్ ని ప్రేమించింది. వాడి పేరు? వినయ్ సార్. ఆ డీటెయిల్స్ చెప్పండి. కానిస్టేబుల్ నోట్ చేసుకో. పేరుకి మెకానికే కాని వాడు చాలా గాలి తిరుగుళ్ళు తిరిగేవాడు. ఊర్లో వాడికి వాడి కుటుంబానికి చాలా చెడ్డ పేరుంది. వాడు మా శ్వేతకి ఏవో మాయమాటలు చెప్పి ప్రేమలో దింపాడు. అలాంటి ఇంటికి పంపిస్తే శ్వేత సుఖపడదని మా భయం, అంజలి భయం కూడా. ఒకరోజు అవును, ప్రేమించాడు తప్ప? తప్పే. ఏంటే మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు? అవును, ఇలాగే మాట్లాడతాను. కొట్టే పళ్ళు రాలిపోతాయి. చూడు శ్వేత, నీ భవిష్యత్తు గురించి ఆలోచించే చెప్తున్నావమ్మా, ఒకసారి ఆలోచించుకో. ఇంకా ఆలోచించేదేం లేదు నాన్న, నాకు నా వినాయ్ గాడే కావాలి. ఏముంది వాడి దగ్గర? అందం లేదు, చదువు లేదు, ఆస్తి లేదు, కనీసం క్యారెక్టర్ కూడా లేదు. అలాంటి వాణ్ణి ఏం చూసి ప్రేమించావే? మనసు చూసి ప్రేమించింది. ఏంటంతా షాక్ గా చూస్తున్నారు? ప్రేమించడానికి మీరు చెప్పినవన్నీ అవసరం లేదు, మనసుంటే చాలు. చాలే నోరు మీరా. నా కళ్ళ ముందే 2-3 అమ్మాయిలతో తిరగడం చూశాను. నువ్వు మనసు గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళంతా ఫ్రెండ్స్. అయినా ప్రేమకి ఫ్రెండ్షిప్ కి తేడా తెలియనంత వెదవని కాదు. మర్యాదగా శ్వేతనిచ్చి పెళ్లి చేయండి, లేకపోతే ఏం చేస్తావురా? లేచిపోయి పెళ్లి చేసుకుంటాం. చెప్పు తీసి కొడతాను. పదరా మీ నాన్న దగ్గరికి వెళ్దాం. అతని ముందే నీ సంగతి తెలుస్తాను. వెళ్ళండి. ఇంట్లో తాగేసి పడిపోయి ఉంటాడు. మీరు వెళ్తే మిమ్మల్ని కూడా అప్పడుగుతాడు. అయినా నా పెళ్లికి అమ్మా నాన్న మాటలు అవసరం లేదు, నేనే ఫైనల్. ఏంట్రా ఫైనల్? పోరా బయటికి. ఏంటి ఇందాక నుంచి మీరేమన్నా పడుతున్నానని రెచ్చిపోతున్నారు? మా ఇద్దరిని విడదీస్తే ఊరుకోం. అవసరమైతే చచ్చిపోయినా కలిసిపోతాం. ఏం శ్వేత? అవును. చచ్చిపోవే, చచ్చిపో. నిన్ను కని ఇంత పెద్దదాన్ని చేసేందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. చచ్చిపోద్దంట. చచ్చిపో. పదవే అంజలి, ఈ ఎదో మీద పోలీస్ కేసు పెడదాం. నువ్వు వాగమ్మా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఇంటి పరుగును వీధిలో పెట్టుకుంటావా? రై వినయ్, నా చెల్లి పెళ్లి నీతో జరగదు. ఇది ఫైనల్. నువ్వేం చేసుకుంటావా చేసుకో. వెళ్ళు. వాడితో వెళ్తావా? వెళ్ళు. కానీ మా శవాల్ని కూడా చూడటానికి రాను అని మాటిచ్చి వెళ్ళు. ఇలా భయపెట్టి ఎన్నాళ్ళు ఆపుతారో చూస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషయం చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.